హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మరళా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే బెల్గావి బార్డర్ డిస్ప్యూట్స్, అంటే ఈ యొక్క బెల్గావి సరిహద్దు వివాదం అని మనం తెలుగులో అనొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు ఏంటంటే ఒకటి కర్ణాటక, ఇంకొకటి మహారాష్ట్ర. మరి ఇప్పుడు బెల్గాం లేదా బెల్గావి ఇప్పుడు ఎక్కడుందంటే ప్రజెంట్గా కర్ణాటకలో ఉంది. మరి దీనికి సంబంధించి ఒకసారి మనం ఫస్ట్ సిలబస్ మ్యాపింగ్ ఎంతో చూద్దాం. దాని తర్వాత ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఎంతో చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్లో మనకి ఇది జిఎస్ పేపర్ 2లో కాన్స్టిట్యూషన్, ఓకే, యూపీఎస్సీ మనకి సివిల్ సర్వీస్ జిఎస్ పేపర్ 2లో ఇది ఉంటుంది. జిఎస్ పేపర్ 2లో మీకు ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్ అని ఉంటుంది, దానికి సంబంధించింది. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మనకి పేపర్ 3లో ఉంటుంది ఫెడరల్ సిస్టమ్ అన్న దాంట్లో ఛాలెంజెస్. అలానే అంటే మనకి రాబోయేటటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రాష్ట్రాల మధ్యలో వివాదాలు ఉంటాయి కదా, అంతర్రాష్ట్ర మండలి వాటిని సాల్వ్ చేస్తుంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సరే, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు, అసలు ఇది వార్తల్లో ఎందుకుంది, అలానే అసలు యొక్క కర్ణాటక మహారాష్ట్ర యొక్క డిస్ప్యూట్ ఏ విధంగా వచ్చింది, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ద డిస్ప్యూట్స్, బ్యాక్గ్రౌండ్ ఏంటి దీనికి, అలానే మహారాష్ట్ర దీన్ని ఎందుకు క్లెయిమ్ చేస్తుంది, కర్ణాటక యొక్క బేస్ ఏంటి, మరి ఈ యొక్క డిస్ప్యూట్ను సాల్వ్ చేయడానికి ఏమైనా కమిటీలను ఏర్పాటు చేశారా, మహాజన్ కమిటీ లాంటిది కొన్ని ఏర్పాటు చేశారు, ఆ కమిటీలు ఏం చెప్తున్నాయి, అలానే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అసలు మన ఇండియాలో మన భారతదేశంలో స్టేట్ రీఆర్గనైజేషన్ ఏ విధంగా జరిగింది అనేవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒకసారి మనం మ్యాప్ పాయింటింగ్ చూసినట్టయితే కనుక బెల్గావి లేదా బెల్గాం ఏ ప్రాంతంలో ఉంది స్టూడెంట్స్, బెల్గాం అనేది ఇప్పుడు ప్రజెంట్గా కర్ణాటక ప్రాంతంలో ఉంది. ఇప్పుడు దీన్ని ఏ రాష్ట్రం క్లెయిమ్ చేస్తుంది, మహారాష్ట్ర దీన్ని క్లెయిమ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఎక్కువగా మరాఠా మాట్లాడే ప్రజలు ఉన్నారని చెప్పేసి ఇక్కడ మీకు సో నిప్పాని అని ఒక ప్రాంతం ఉంటుంది, అలానే కర్వార్ అని ఒక ప్రాంతం, అలానే బెల్గావి ఈ యొక్క ప్రాంతాలని మహారాష్ట్ర క్లెయిమ్ చేస్తుంది. ఈ ప్రాంతాన్ని మహారాష్ట్ర క్లెయిమ్ చేస్తుంది. మరి కర్ణాటక వీటిని క్లెయిమ్ చేస్తుందో కూడా మనం చూద్దాం ఇక సమస్య. మరి ఫస్ట్ మనం ఈ సమస్య డిస్కస్ చేసే కన్నా ముందు ఇలాంటి రాష్ట్రాల మధ్యలో సరిహద్దు వివాదాలు ఒక కర్ణాటక మహారాష్ట్రకు మధ్యలోనే ఉన్నవా, లేకపోతే భారతదేశంలో మిగతా ఏవైనా రాష్ట్రాలకు మధ్యలో ఉన్నాయా అంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు హర్యానా హిమాచల్ ప్రదేశ్ మధ్యలో, అలానే లడాఖ్కి మరియు హిమాచల్ ప్రదేశ్కి మధ్యలో, దాంతోపాటు అస్సాం నాగాలాండ్ మధ్యలో, అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో, అస్సాం మిజోరాం, అస్సాం మేఘాలయ, అంటే నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఈ యొక్క రాష్ట్రాల సరిహద్దు వివాదాలు ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకేనా? సరే, ఈ డిస్ప్యూట్ ఎలా స్టార్ట్ అయింది ఏంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు అసలు మన భారతదేశంలో ఈ యొక్క ప్రాంతీయవాదం రీజనలిజం అనేది ఏ విధంగా రాష్ట్రాల ఏర్పాటు కారణమవుతుందో కూడా మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ మనకి కర్ణాటక లేదా మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ డిస్ప్యూట్స్, మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ డిస్ప్యూట్స్ సరిహద్దు వివాదం, మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు వివాదం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సరే, ఫస్ట్ ఇప్పుడు మనకి మహారాష్ట్రకి మరియు కర్ణాటక మధ్యలో ఏ రీజియన్ సరిహద్దు వివాదంగా ఉంది, ఏ ప్రాంతం ఉంది, ప్రధానంగా మనకి ఇక బెల్గావి అనేది సరిహద్దు వివాదంగా ఉంది. అసలు ఈ బెల్గావి మనకు హిస్టారికల్గా చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువగా కన్నడ మాట్లాడే వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. కాకపోతే ఇండిపెండెన్స్ అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చే నాటికి దానికన్నా ముందు ఎక్కువ కన్నడ ప్రాంతం మాట్లాడే వాళ్ళు అనేప్పటికీ కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత బెల్గావి అనే ప్రాంతాన్ని మహారాష్ట్రలో ఇంక్లూడ్ చేశారు మొదట. దాని తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు 1956లో ఈ యొక్క బెల్గావిని కర్ణాటకకు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర ఏమంటుందంటే ఇక్కడ ఎక్కువగా మరాఠా మాట్లాడే ప్రజలు ఉన్నారు, ఇవి ఈ యొక్క మహారాష్ట్రకు చెందాలని. కర్ణాటక ఏమంటుందంటే లేదు, ఈ యొక్క రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఇది కర్ణాటకలో ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఆ డిస్ప్యూట్ తీస్తే కనుక ఇప్పుడు కర్ణాటక కూడా కొన్ని ప్రాంతాలని క్లెయిమ్ చేస్తుంది. కర్ణాటక ఇప్పుడు షోలాపూర్లోని కొన్ని ప్రాంతాలని కానీ లేదా కొల్హాపూర్లోని కొన్ని ప్రాంతాలని కానీ, ఓకే, అలానే ఈ యొక్క కేరళలోని కసర్గఢ్ కేరళ ఇది కొల్హాపూర్ మహారాష్ట్ర, షోలాపూర్ మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా కర్ణాటక క్లెయిమ్ చేస్తుంది. సో కర్ణాటక చెప్పేది ఏంటంటే మరి ఈ ప్రాంతాలు మాకు రావాలి, కాబట్టి ఒకవేళ ఈ యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేదాన్ని మనం ఇప్పుడు దీన్ని కదిలినట్టయితే కనుక ఇది ఒక
తేనె చుట్టే లాంటిది అనమాట. అంటే దీన్ని మనం పాండోరామా బాక్స్ అంటారు. అంటే ఒక్కసారి మనం దీన్ని టచ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని కర్ణాటక అంటుంది. మరి ఇప్పుడు ప్రధానంగా సమస్య ఎందుకు వచ్చింది? సమస్య ఎందుకంటే రీసెంట్గా మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏం చేశారంటే ఈ యొక్క బెల్గావి కర్ణాటకలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బెల్గావి ప్రాంతంలో ఎవరైతే ఉంటారో స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకి పెన్షన్ ఇస్తాం మేము, అలానే వాళ్ళు మహారాష్ట్రలోని కొన్ని కాలేజీలలో అంటే ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఉంటాయి కదా, అక్కడ వీళ్ళు ఫ్రీగా అంటే హెల్త్ ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి అలా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి యొక్క ప్రాంతాలన్నీ కూడా మాకు చెందుతాయి అన్నారు. దానికి రెస్పాండ్గా యొక్క దేవేంద్ర ఫడ్నవీస్ గారు రెస్పాండ్ అవ్వడం, దాని తర్వాత కర్ణాటక బస్సుల్ని మహారాష్ట్రలో టార్గెట్ చేయడం, అలానే మహారాష్ట్ర ట్రక్కుల్ని బెల్గావిలో టార్గెట్ చేయడం, ఈ విధంగా జరుగుతుంది స్టూడెంట్స్ యొక్క ప్రాంతీయవాదం, రీజనలిజం. మరి ఇప్పుడు మనకి ఈ ఏరియా అర్థమైంది కదా మీకు, ఇప్పుడు ఎవరు దేన్ని క్లెయిమ్ చేస్తున్నారని చెప్పేసి. మరి వివాదాన్ని పరిష్కరించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే కనుక ఈ యొక్క మహాజన్ కమిటీ అనే దాన్ని 1966లో ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్. ఈ మహాజన్ కమిటీ ఏం చేసింది? ఈ మహాజన్ కమిటీ తన యొక్క రిపోర్టుని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చింది రిపోర్టు? 1967లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ యొక్క మహాజన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం కూడా బెల్గావి ఎవరికి చెందుతుందని చెప్పారు? బెల్గావి ఎవరికి చెందుతుందని చెప్పారంటే కర్ణాటకకే చెందుద్ది బెల్గావి అని చెప్పడం జరిగింది. ఓకే, మహాజన్ కమిటీ ప్రకారం. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క బెల్గావి డిస్ప్యూట్ ఏదైతే ఉందో దీన్ని ఇరు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు బోత్ స్టేట్స్ కూడా ఒక సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి అని చెప్పిందనమాట. అంటే ఈ యొక్క ఫ్రెండ్లీగా సాల్వ్ చేసుకోవాలి ఇరు రాష్ట్రాలని కూడా చెప్పడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. మరి మనకి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ అర్థమైంది, మహాజన్ కమిటీ అర్థమైంది. యాక్చువల్లీ రీసెంట్గా మొన్న మనకి 30th నవంబర్ రోజు కూడా సుప్రీంకోర్టు బెంచ్ ముందు ఇది రావాల్సింది. కాకపోతే సుప్రీంకోర్టు కొన్ని వేరే కారణాల చేత బిజీ ఉండడం వల్ల ఇది సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రాలేదు. మరి ఈ సందర్భంలో యాజ్ అన్ ఆస్పిరెంట్గా మీకు అర్థం కావాల్సింది ఏంది? అసలు మన భారతదేశంలో రాష్ట్రాలు ఏ విధంగా ఏర్పడినాయి అనేది మీకు అర్థం కావాలి. అది కూడా ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చేసరికి అంటే 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఏం జరిగింది? మన భారతదేశం స్వతంత్రం వచ్చేసరికి ఏ విధంగా ఉంది అంటే రెండు విధాలుగా ఉంది స్టూడెంట్స్. ఓకే, రెండు పార్ట్స్గా ఉంది మనకి స్వతంత్రం వచ్చేసరికి. ఒకటి బ్రిటిష్ ఇండియా, సెకండ్ ఏంటంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఈ యొక్క లోకల్ కింగ్డమ్స్ అన్నమాట. బ్రిటిష్ ఇండియా, ప్రిన్స్లీ స్టేట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క బ్రిటిష్ ఇండియా, ప్రిన్స్లీ స్టేట్స్ సుమారుగా 562 ఉండేవి. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని కన్విన్స్ చేసి ఈ యొక్క ఇండియాలో అంటే భారతదేశ భూభాగంలో కలిపే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కృషి చేశారని చెప్పేసి మనం చదువుకుంటుంటాం. అందుకోసమే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీని మనం నేషనల్ యూనిటీ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ డే ఏందో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఏ డే అది? ఆ డే ఏందో మీరు ఆన్సర్ చేయండి. నేషనల్ యూనిటీ డే ఎప్పుడు? జాతీయ సమైక్యతా దినోత్సవం. సరే, మరి ఇలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే దీని తర్వాత అంటే ఇప్పుడు మనం 1947 మాట్లాడుకుంటున్నాం కదా, 26 జనవరి 1950 ఏం జరిగింది? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియా మొత్తం కూడా మనకి పార్ట్ ఏ, అలానే పార్ట్ బి, దాంతోపాటు పార్ట్ సి, దాంతోపాటు పార్ట్ డిగా డివైడ్ అయింది. ఇండియా మొత్తం కూడా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఈ విధంగా డివైడ్ అయింది స్టూడెంట్స్ భారతదేశం మొత్తం కూడా. అంటే ఏంటి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డిలో ఏమున్నాయి ఒకసారి మీరు చెప్తే కనుక ఈ యొక్క పార్ట్ ఏలో ఏముంది అంటే అప్పటి వరకు బ్రిటిష్ ఇండియాలో ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ లాంటిది అనమాట. మరి పార్ట్ బిలో ఏముంది? పార్ట్ బిలో ఏవైతే కనుక ప్రిన్స్లీ స్టేట్స్ అంటే సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ప్రిన్స్లీ స్టేట్స్ విత్ అసెంబ్లీ అంటే ఏ సంస్థానాలు అయితే కనుక అసెంబ్లీని కలిగి ఉన్నాయో అవి పార్ట్ బి. అలానే పార్ట్ సి ఏమున్నాయి మనకి? చీఫ్ కమిషనరేట్స్. ఇప్పుడు దాన్ని మనం ఈ యొక్క యూటీస్ కేంద్ర పాలిత ప్రాంతాలు అని కూడా అంటుంటాం మనం.
పార్ట్ డిలో ఏముంది? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇదన్నమాట. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. యాక్చువల్లీ పార్ట్ ఏలో 9 ఉన్నాయి, ఇక పార్ట్ బిలో 9, అలానే పార్ట్ సిలో 10 అండ్ అండమాన్ నికోబార్ 1. ఈ విధంగా భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క 29 ప్రాంతాలుగా డివైడ్ అయింది. ఎప్పుడు? అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఈ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇలా డివైడ్ అయిన తర్వాత ఏం జరిగింది? ఇది 1950 కదా. ఈ యొక్క 1950 కన్నా ముందే అంటే 1948లో ఏంటంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తమకు సపరేట్ రాష్ట్రం కావాలి లాంగ్వేజ్ బేస్ మీద అంటే కనుక ఎస్కే దార్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ఏమన్నారు? లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే భాషను బేస్ చేసుకొని రాష్ట్రం చేయడానికి వీల్లేదు అని వీళ్ళు రికమెండ్ చేశారు. దాని తర్వాత ఏం జరిగింది? ఇదే ఇయర్లో జేవీపీ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. జేవీపీ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య. ఈ కమిటీ కూడా ఏం చెప్పిందంటే లాంగ్వేజ్ బేస్ చేసుకొని ఏం చేయడానికి వీల్లేదు, ఈ యొక్క రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పారు. కాకపోతే ఎగ్జామ్షన్ ఎవరికి ఇవ్వచ్చు అని చెప్పింది? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు అని చెప్పారు. అయినా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవ్వకపోయేసరికి 1953 రోజు అంటే ఆ ఇయర్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క అమర నిరాహార దీక్ష చేసి చనిపోవడం వల్ల 1953లో మనకి ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయింది స్టూడెంట్స్. ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయింది. మరి మిగతా రాష్ట్రాలన్నీ ఏమైనాయి? మీరు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చారు కదా, ఆంధ్ర స్టేట్ ఇచ్చారు కదా, మరి మాకు కూడా కావాలి కదా భాషను లాంగ్వేజ్ని బేస్ చేసుకునే స్టేట్ అని అడిగేసరికి ఇదే సంవత్సరంలో ఫజల్ అలీ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫజల్ అలీ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది? 1955లా ఈ యొక్క ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. 1955 ఈ రిపోర్టును బేస్ చేసుకొని మన ఇండియన్ పార్లమెంట్ ఏం చేసింది? 1956 ఇయర్లో ఇక స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనే దాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. దీని ప్రకారము ఎన్ని స్టేట్స్ అయినాయి? 14 స్టేట్స్, దాంతోపాటు 6 యూనియన్ టెరిటరీస్, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ అయింది. అక్కడ నుంచి ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ ఫామ్ అవుతూ ఇప్పుడు ప్రజెంట్గా 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్. ఈ విధంగా అయినటువంటి ప్రస్థానం అనేది మనకి ఐడియా ఉండాలి స్టూడెంట్స్. ఓకే, మరి మనకు అర్థమైన తర్వాత అసలు మనం రాష్ట్రాల ఫార్మేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి రాష్ట్రం ఫామ్ అవ్వాలన్నా కూడా, లేదా రాష్ట్రం పేరు మార్చాలన్నా కూడా, లేదా రాష్ట్రం యొక్క బౌండరీ మార్చాలన్నా తగ్గించాలన్నా దేని ప్రకారము? ఆర్టికల్ 3 ప్రకారం. దాంతోపాటు దీనికి పార్లమెంట్లో కావాల్సినటువంటి మెజారిటీ ఏంది స్టూడెంట్స్? పార్లమెంటులో మనకు కావాల్సినటువంటి మెజారిటీ ఏంది? పార్లమెంట్లో మనకు కావాల్సినటువంటి మెజారిటీ సింపుల్ మెజారిటీ. అలానే పార్లమెంటులో దీన్ని యొక్క ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు, ఎనీ హౌస్. మరి ఆర్టికల్ 3 ద్వారా చేసే చేంజెస్కి యొక్క స్టేట్ కన్సెంట్, రాష్ట్రం యొక్క అనుమతి అవసరం లేదు. స్టేట్ యొక్క కన్సెంట్, అనుమతి అవసరం లేదు. కన్సెంట్ అనేది అవసరం లేదు. ఇవి కొన్ని బేసిక్ థింగ్స్ మీకు అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్. దాంతోపాటు ఇది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? రాష్ట్రం ఏర్పాటు కానీ నేమ్ చేంజ్ కానీ ఇదంతా కూడా మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ పరిధిలోకి వస్తుంది స్టూడెంట్స్. యూనియన్ హోమ్ మినిస్టర్ పరిధిలోకి వస్తుంటుంది ఇక రాష్ట్రాలకు సంబంధించింది. ఇది మనకి ఓవరాల్గా అర్థం కావాల్సింది. ఒకవేళ ఇలాంటి రాష్ట్రాల మధ్యలో సమస్యలు ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంది? ఆర్టికల్ 263. దీన్ని మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటారు. అంతర్రాష్ట్ర మండలి. ఇప్పుడు మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, అంతర్రాష్ట్ర మండలిని నియమించేది ఎవరు? రాష్ట్రపతి లేకపోతే పార్లమెంటా? ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి లేకపోతే పార్లమెంటా? ఇది మనకి ఓవరాల్గా అర్థం కావాల్సినటువంటి ఇష్యూ. సరే, ఒకసారి మనం నోట్స్ చెక్ చేసినట్టయితే కనుక మనం ఆల్మోస్ట్ ఆల్ అన్ని పాయింట్స్ కూడా డిస్కస్ చేసాం నోట్స్లో ఉన్నవి. డిస్ప్యూట్ ఏ రాష్ట్రాలకు మధ్యలో? కర్ణాటకకి మరియు మహారాష్ట్రకి మధ్యలో ఈ యొక్క డిస్ప్యూట్స్. దాంతోపాటు ఈ యొక్క డిస్ప్యూట్ ఆరిజిన్ ఎక్కడ? మనకి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా ఈ యొక్క డిస్ప్యూట్ ఆరిజిన్ మామూలుగా ఒరిజినల్గా 1881 సెన్సెస్ ప్రకారం బెల్గావ్లో ఎక్కువగా ఏ భాష మాట్లాడే ఏ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు? కన్నడ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలానే ఇండిపెండెన్స్ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. దాని తర్వాత
మహారాష్ట్ర ఏమన్నది, అక్కడ ఎక్కువగా మరాఠీ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు, మా దాంట్లో కలపాలి అని చెప్పేసి అన్నారు. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ నేను మీకు చెప్పాను. ఓకే, మహాజన్ కమిటీ ఏర్పాటు కూడా చేశారని చెప్పాను. కర్ణాటక ఏమంటుంది, 1956 చట్టాన్ని మనం గౌరవించాలంటున్నారు. ఈ యొక్క వివాదాన్ని పరిష్కరించడానికి మహాజన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం చేశారని చెప్పాను. సుప్రీంకోర్టు కూడా ఇరువైపులా ఉన్న వాళ్ళు దీన్ని పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోవాలని చెప్పారని కూడా మీకు చెప్పాను. దాని తర్వాత పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి రాష్ట్రాలు, దాని తర్వాత ఎస్కే దార్ కమిటీ, జేవీపీ కమిటీ, అలానే ఫజల్ అలీ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, దాంతోపాటు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇది మీకు ఓవర్ వ్యూ స్టూడెంట్స్, బెల్గావి యొక్క వివాదం. ఓకే, మరి నిన్న మనం అడిగినటువంటి క్వశ్చన్ ఏంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెవలపింగ్ చబహార్ పోర్ట్ బై ఇండియా చబహార్ పోర్ట్ని డెవలప్ చేయడం వల్ల ఏంది యూజు? ఇండియా విల్ నాట్ డిపెండ్ ఆన్ పాకిస్తాన్ ఫర్ యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా, అంటే మధ్యాసియాను కానీ లేదా ఆఫ్ఘనిస్తాన్ కానీ చేరుకోవడానికి ఇండియా పాకిస్తాన్ పైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనం ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు జాగ్రత్త చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని లేదా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆన్సర్ చూడండి. ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ నాగాలాండ్ అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హర్యానా అండ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఇందులో వీటిని సీక్వెన్స్ వైజ్గా ఆర్డర్లో పెట్టండి, క్రొనాలజీ వైజ్ ఆర్డర్లో ఇంక్లూడ్ చేయండి స్టూడెంట్స్. మరి మెయిన్స్ క్వశ్చన్ ఏంది, ద లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ హ్యాస్ ప్రివెంటెడ్ ఇట్స్ బాల్కనైజేషన్ అన్లైక్ అవర్ నైబర్హుడ్స్. అంటే ఈ యొక్క మనకి స్వతంత్రం తర్వాత ఈ యొక్క స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాంగ్వేజ్ బేస్గా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడం వల్ల అవి భారతదేశం నుండి విడిపోకుండా దేశం సమైక్యంగా ఉండే విధంగా మనం చేయగలిగినాం. దీనిపైన మీ ఆన్సర్ ఏంది, కమెంట్స్. ఓకే, మరి వీడియో ఏం చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసిన అంశాలు ఏంటి స్టూడెంట్స్, రీజియన్ ఏంది బెల్గావి, అలానే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క ఇష్యూ అనేది వచ్చింది, దాని తర్వాత కర్ణాటక ఏ రీజియన్స్ని క్లెయిమ్ చేస్తుందో మనం డిస్కస్ చేసాం, అలానే మహాజన్ కమిటీ ఏం చెప్పింది, దాంతోపాటు ఇండిపెండెన్స్ తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్, దాని తర్వాత పార్ట్ ఏబిసిడి ఏ విధంగా మారినాయి, ఎస్కే దార్ కమిషన్, జేవీపీ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ఫజల్ అలీ కమిషన్, దాని తర్వాత కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్, పార్లమెంట్, అలానే ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంది, దాంతోపాటు ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మీకు ఓవరాల్గా బెల్గావి వివాదానికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సమగ్రంగా మనం విశ్లేషించడం జరిగింది.